హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇన్వర్టర్ ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది బ్యాటరీ, ఇది ఇన్వర్టర్. ఫస్ట్ బ్యాటరీలో డస్టిల్ వాటర్ పోసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 క్యాప్స్ ఓపెన్ చేసుకొని ఈ హోల్స్లో డస్టిల్ వాటర్ పోసుకోవాలి. ఇక్కడ సిక్స్ హోల్స్ ఉంటాయి. ఆ 6 హోల్స్లో ఈ డస్టిల్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసాను. ఇప్పుడే ఇది ఒకసారి డ్రై చేయాలి. ఈ హోల్స్లో ఈ క్యాప్ ఫిట్ చేయాలి. సెకండ్ దీంట్లో ఇది ఇక్కడ చూడండి, క్యాప్ మీద ఇస్తారు. ప్రతి 3 నెలలకి ఒకసారి దీంట్లో డస్టిల్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు బ్యాటరీ కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఇన్వర్టర్ కనెక్షన్ చేద్దాం. బ్యాటరీ పెట్టేటప్పుడు నేల మీద పెట్టకూడదు, అందుకే వుడ్ తీసుకొని వుడ్ మీద పెట్టేయాలి. ఇప్పుడు యూపీఎస్ గురించి చూద్దాం. యూపీఎస్ ఇది పవర్ ఆన్ బటన్. దీంట్లో బటన్స్ మెయిన్, ఛార్జింగ్, యూపీఎస్ ఆన్, లో బ్యాటరీ, ఓవర్లోడ్. ఇప్పుడు దీన్ని మనం బ్యాటరీ కనెక్షన్ ఇస్తాం అన్నమాట. దీంట్లో 3 వైర్లు ఉంటాయి. ఒకటి పవర్ కేబుల్, ఇది పవర్ కేబుల్ ఇలా ఉంటుంది. దీని తర్వాత బ్యాటరీ కనెక్షన్ ఇవ్వడానికి ఇంకొక 2 లీడ్స్ ఉంటాయి అన్నమాట. ఇది రెడ్ కలర్, బ్లాక్ కలర్ ఉండేది. దీంట్లో రెడ్ కలర్ అనేది పాజిటివ్కి ఇవ్వాలి, బ్లాక్ కలర్ అనేది నెగిటివ్కి ఇవ్వాలన్నమాట, మైనస్కి ఇవ్వాలి. దీన్ని మర్చిపోకుండా ఇవ్వండి. ఒకవేళ కనుక మీరు కనుక మిస్టేక్ చేస్తే మాత్రం ఇది బ్యాటరీ మీకు ఇన్వర్టర్ కరెక్ట్ కనెక్షన్ ఇవ్వదు. తర్వాత బ్యాటరీ ఇలా వెనక్కి తిప్పి చూస్తే మీకు కరెక్ట్గా ఇక్కడ కనపడుద్ది అనమాట. ఇది చూడండి, ఇక్కడ ఒక ప్లగ్ ఉండిద్ది. ఆ ప్లగ్ కనెక్షన్ మీరు ఇవ్వాలన్నమాట. అది ఎప్పుడైతే మీరు ఇంట్లో వైరింగ్ ఇస్తారో, వైరింగ్ ఇచ్చినప్పుడు ఇలా ఒక సాకెట్ వదిలిపెడతారు. ఎప్పుడైనా సరే చూడండి, ఇలా సాకెట్ ఒకటి వదిలిపెడతారు. ఈ సాకెట్ ఈ ప్లగ్లో కూర్చోాలన్నమాట. దీంట్లో ఉన్న మెయిన్ కేబుల్ దాంట్లో కూర్చోాలన్నమాట. ఆల్టర్నేటివ్ తీసేయాలన్నమాట దీన్ని. తర్వాత ఇది ఎంసీబీ ఆన్ ఆఫ్ బటన్ చేసుకోవచ్చు. ఈ రెండింటికి అవసరం లేదు. ఈ పైన వైడ్ లోడు, నేరో లోడ్ అని వస్తుంటాయి. ఈ మ్యాక్సిమం మీరు ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ ప్లస్ ఉండేదేమో రెడ్ కలరు, మైనస్ ఉండేదేమో బ్లాక్ కలరు. ఈ రెండింటిని బ్యాటరీకి లీడ్స్ ఉంటాయి అన్నమాట. పక్కన రాసి ఉండిద్ది మైనస్ అని. ఇటు సైడ్ చూడండి ప్లస్ అని ఉండిద్ది. ఈ ప్లస్ మైనస్ని మీరు జాయిన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నట్టుప్ప తీసేయాలి. ఇప్పుడు బ్లాక్ వైర్ ఇస్తున్నాం అనమాట. మీరు ఈ లీడ్ చెక్ చేసేటప్పుడు కొంచెం సేఫ్టీగా ఉండాలి. ఏం కాదు సేఫ్టీగా ఉండాలి. ఏం కాదు, ఎలా పెట్టేసి బటన్ పెట్టి కనెక్షన్ అవసరం లేదు. కరెక్ట్ వీటి కోసం మీరు కరెక్ట్ స్పానర్ తీసుకొని టైట్ చేయండి. మేము ఇక్కడ కటింగ్ బ్లేడ్తో టైట్ చేస్తున్నాం. ఇలా చేయకూడదు. దీనివల్ల ఏంటంటే
ఈ పోల్ అనేది దెబ్బతినిపోయింది అనమాట, ఛార్జింగ్ పోల్ అనేది. అందువల్ల మ్యాక్సిమం సూటబుల్ స్పానర్ ఉంటాయి, స్పానర్తో మీరు టైట్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎప్పుడైతే బ్యాటరీ కనెక్షన్ ఇచ్చామో ఈ రెండు బ్లింక్ అవుతాయి అనమాట. యూపీఎస్ ఆన్ అయిపోయింది, కానీ మనం ఇప్పుడు ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు. కనెక్షన్ ఇవ్వకుండానే దీంట్లో బ్యాటరీ ఛార్జింగ్ లాగేసుకుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మెయిన్ కనెక్షన్కి ఇచ్చేద్దాం. ఇలా సాకెట్ ఒకటి వదిలిపెడతారు ఇన్వర్టర్ కోసం. ఇది చూడండి, ఈ ప్లగ్ తీసి యూపీఎస్ బ్యాక్ సైడ్కి పెట్టాలి. యూపీఎస్ పిన్ వచ్చి ఈ సాకెట్లో పెట్టాలన్నమాట. ఫస్ట్ ఎంసీబీ డౌన్ చేయాలి. ఇప్పుడు కరెంట్ ఉంది చూడండి, ఎంసీబీ డౌన్ చేయగానే కరెంట్ పోయింది. ఎంసీబీ డౌన్ చేయి. ఓకే, పోయింది ఫ్రెండ్స్. ప్లగ్ది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన కంప్లీట్ సెటప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాటరీలో చూడండి ఎలా ఉండదు. ఇప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. ఇది మెయిన్ అనమాట. మన మెయిన్ కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే వెలిగిద్ది. ఎప్పుడైతే మెయిన్ కరెంట్ పోయిద్దో ఇది ఆఫ్ అయిపోయింది, యూపీఎస్ ఆన్ అయిపోయింది అనమాట. ఈ రెండు మీరు చూసుకోండి. ఎప్పుడన్నా బ్యాటరీ కనుక ఎక్కువసేపు కనుక వర్క్ అయితే 5-6 గంటల తర్వాత లో బ్యాటరీ అని వచ్చింది అనమాట. ఒకవేళ కనుక ఇంట్లో ఎక్కువ కనుక లోడ్ కనుక తీసుకునే పని అయితే ఇది ఓవర్లోడ్ అని వచ్చింది అనమాట. ఇదనమాట. ఇప్పుడు మన కరెంట్ పోగానే ఆటోమేటిక్గా యూపీఎస్ ఆన్ అయిపోయింది, బ్యాటరీ ఆన్ అయిపోయి కరెంట్ వచ్చింది అనమాట. ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అయిపోయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకేదైనా మీకు డౌట్లు ఉంటే ప్లీజ్ కామెంట్లో పెట్టండి. బాయ్.